వెల్కమ్ టు క్రియేటివ్ సరిత యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కార్తీక మాసంలో తులసి పూజ విధానం ఏ విధంగా చేయాలి? కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక దీపాలు పెడుతుంటారు. ఉదయం తులసికి, సాయంత్రం తులసి దగ్గరే పెడతారు. కానీ అది కృతికా నక్షత్రానికి సంబంధించినది. ఉదయం కూడా కృతికా నక్షత్రాలు ఉండగానే తులసి దగ్గరే దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కార్తీక మాసంలో ఎలాగో తెల్లవారుజామున స్నానం చేస్తారు. అది ఎప్పుడో సూర్యోదయానికన్నా ఒక జామున ముందుగా కార్తీక స్నానాలు అని చెబుతారు. అలా స్నానం చేసిన తర్వాత తులసి దగ్గర పెట్టిన దీపం మాత్రమే విష్ణువుకు చెందుతుంది. సూర్యోదయం తర్వాత పెట్టే దీపం శివుడికి పెట్టిన దీపం అవుతుంది తప్ప విష్ణువుకి పెట్టినటువంటి దీపం కాదు. ప్రతి నెల కూడా విష్ణువుకి ఒక్కొక్క నామము ఉంటుంది. 12 నెలల్లో 12 నామాలతో ఆయనకు 12వ సంఖ్య విష్ణువుకి ప్రధానమైనది. ఎందుకంటే ద్వాదశ అక్షరీ మంత్రం. ఆయన వైభవం చెప్పేటటువంటి భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి. ఈ 12వ సంఖ్యకి విష్ణు తత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది. విష్ణువుకి ఈ 12 నామాలు ఒక్కో నెలలో విష్ణువు ఒక్కొక్క నామంతో ఆచరిస్తారు. కార్తీక మాసంలో ఉన్నటువంటి నామం దామోదరుడు. కార్తీక దామోదరుడు అనేటటువంటి పేరుతో ఆయనను పిలుస్తారు. తులసిలో కార్తీక దామోదరుడు నిలిచి ఉంటాడు. అందుకే ప్రతి తులసి కోటలో తులసి ముక్కతో పాటు ఒక రాయి పెట్టి ఉంటుంది. ఏమిటి ఈ రాయి అంటే సాక్షాత్తు విష్ణు దామోదరుడే. ఈయన రాయి అయిపోవడానికి, తులసి కోటలో ఉండటానికి ఒక కారణం ఉంది. అది తులసి చరిత్ర చదివితే అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి విష్ణువుకు, దామోదరుడికి మనం దీపం పెట్టాము అంటే అది ఎప్పటిలోపు ఉండాలి? సూర్యోదయానికన్నా ముందు ఉండాలి. ఎంత ముందు ఉండాలి అంటే మనం లేచి చక్కగా తులసి దగ్గర శుభ్రం చేసి, ముగ్గు వేసి, పూజ చేసి, ఆ పైన దీపం పెట్టి, తులసికి సంబంధించిన ఉపచారానికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి, వాటితో కలిపి పూజ చేయవచ్చు. పూజ అయిన తర్వాత తులసి దగ్గర పూజ అయ్యి, నివేదన హారతి అయిపోయిన తర్వాత మంత్రపుష్పమును అయ్యి, అప్పుడు తూర్పు కృతికా నక్షత్రాలకు నమస్కారం చేయాలి. ఈ కృతికా నక్షత్రాలు ప్రధానం కార్తీక మాసానికి కనుక కృతికా నక్షత్రాలు 6 ఉంటాయి. వాటి గురకొయ్యలు అంటారు. అవి తూర్పు దిక్కున అస్తమించడానికి సిద్ధంగా ఉంటాయి. వాటి వైపు చూసి నమస్కరించాలి. అంటే ఎంత ముందుగా తులసి దగ్గర కార్తీక మాసంలో మనం దీపం పెట్టాలో, ఎవరి వేగాన్ని బట్టి వాళ్ళు సమయాన్ని సర్దుకొని దీపం పెట్టి పూజంతా చేసి మంత్రపుష్పం చెప్పిన తర్వాత కృతికా నక్షత్రాలకు నమస్కారం చెయ్యాలి. అంటే సూర్యుడు ఇంకా ఉదయించే జాడలు లేకముందు పూజ పూర్తి అవ్వాలి. ఇది తులసికి సంబంధించినటువంటి పూజా విధానంగా చెప్పవచ్చు.